ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిచ్చి చెల్లి పెళ్లి. రామాపురం అనే ఊరిలో శరత్ అనే యువకుడు ఉన్నాడు. అతనికి 15 ఏళ్ల వయసున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో తమ తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అదే సమయంలో ఆ తల్లిదండ్రులతో ఉన్న తన చెల్లెలు హేమ మాత్రం తలకి బలమైన గాయం కావటంతో ఆ ప్రమాదంలో ప్రాణాలని దక్కించుకుంది. కాని తలకైన గాయం వల్ల ఆమెకి ఆ చిన్న వయసులోనే మతిస్థిమితం తప్పింది. అప్పుడు హేమకి వైద్యం చేసిన డాక్టర్ చిన్నవాడైన శరత్ని పిలిచి, చూడు బాబూ, మీ చెల్లెలి పరిస్థితి గురించి నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. దేవుడి దయ వల్ల ఆమె ప్రాణాలకి ఏ ప్రమాదమూ లేదు. కాని ఆమె తలకి తగిలిన గాయం వల్ల ఆమెకు పిచ్చి పట్టింది. అంటే ఇంక మా చెల్లికా పిచ్చి తగ్గదా డాక్టర్? అలా అని ఖచ్చితంగా చెప్పలేం బాబు. మందులు వాడుతూ నేను చెప్పిన పద్ధతుల్లో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే ఏదో ఒక వయసులో ఆమెకు పిచ్చి తగ్గి నార్మల్ మనిషి అవ్వటానికి అవకాశం ఉంటుంది. సరే డాక్టర్, మీరు చెప్పినట్టే మా చెల్లిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు శరత్. ఇక ఆ రోజు నుండి తన చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఆ అన్నయ్య. కాని వాళ్ళ బంధువుల్లో చాలామంది మాత్రం అలా ఒక పిచ్చి పిల్లని ఇంట్లో ఉంచుకోవటం ఏనాటికైనా ప్రమాదం, అసలు అలాంటి రోగం ఉన్న పిల్లకి భవిష్యత్తు కూడా ఉండదని ఎంతమంది ఎన్ని చెప్పినా తను మాత్రం తన చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకోసాగాడు. అలా చిన్నతనం నుండి తన పిచ్చి చెల్లెల్ని కన్నతండ్రిలా పెంచుకుంటూ వస్తున్నాడు ఆ అన్నయ్య. అలా తనతో పాటు తన పిచ్చి చెల్లెలు కూడా పెరిగి పెద్దయ్యాక ఒకరోజు గొలుసులతో తన చెల్లెల్ని ఆమె గదిలో కడుతుంటే, అన్నయ్య, నన్ను గొలుసులతో కట్టకరా, నాకు చాలా నొప్పిగా ఉందిరా. కావాలంటే ఇవాళ కాళ్ళకు కాకుండా నా పీకకి గొలుసేసి కట్టు. కుక్కలాగా ఇక్కడే ఉంటాను, అంతేకాని కాళ్ళకొద్దురా అని చెల్లెలన్న మాటకి ఆ అన్నయ్య మనసు కరిగిపోతుంది. సరే చెల్లి, ఇవాళ నీకు గొలుసులు కట్టను, కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే బుద్ధిగా ఉండాలి. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇల్లంతా అల్లరి చేయకూడదు. అలా ఉంటానంటే చెప్పు, అసలు నీకు గొలుసులే కట్టనివ్వాలా? ఏయ్, మానే మంచోడోచ్. సరేరా అన్నయ్య, నేను ఇంట్లోనే ఉంటాను, గుమ్మం దాటి బయటకే పోను అని ఆ పిచ్చి చెల్లెలు చెప్పటంతో ఆమె మాట మీద ఉన్న నమ్మకంతో తను మాత్రం ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా ఒంటరిగా ఇంట్లో ఉన్న పిచ్చి చెల్లెలు తన గది కిటికీలో నుండి చూస్తే బయట జనం అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడే మబ్బు పట్టి వాన పడ్డంతో అందరూ గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళని చూసిన ఈ పిచ్చిపిల్ల, అయ్యో, వాళ్ళందరూ వాళ్ళ దగ్గరున్న గొడుగులు నాకు చూపించుకుంటూ వెళ్తున్నారు. మరి మా ఇంట్లో కూడా గొడుగుంది కదా, నేను వాళ్ళకి చూపించాలి కదా. వాళ్ళ దగ్గరే నాకు గొడుగుంది, నా దగ్గర గొడుగు లేదా అంటూ తమ ఇంట్లో ఉన్న గొడుగు ఎక్కడ ఉందో వెతుకుతుంది. మొత్తానికి తన అన్నయ్య గదిలో అది దొరకటంతో దాన్ని తీసుకుని మళ్లీ ఆ కిటికీ దగ్గరకొచ్చి బయటకు చూస్తూ, అవును, గుమ్మం దాటి బయటికి పోనని అన్నయ్యకి మాటిచ్చానే. ఇప్పుడు అన్నయ్యేమో తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. మరి నేను నా గొడుగుని చూపించడానికి బయటికి ఎలా వెళ్ళాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన తట్టింది. అన్నయ్యకి నేను గుమ్మంలో నుండి బయటికి వెళ్ళనన్నాను, కానీ కిటికీల నుండి పోనని చెప్పలేదు కదా. అందుకే ఈ కిటికీని పగలగొట్టి బయటికెళ్ళి అందరిలాగా నేను నా గొడుగుని అందరికీ చూపిస్తాను అంటూ ఒక కుర్చీని తెచ్చి ఆ కిటికీని పగలగొట్టి గొడుగుతో సహా బయటకు వెళ్ళిపోయింది ఆ పిచ్చి చెల్లెలు. అలా బయటకు వెళ్ళిన ఆమె రోడ్ల మీద తిరుగుతూ తన ఇంటి దారిని మర్చిపోయింది. అందుకే ఊళ్ళో అక్కడక్కడే పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటే తన అన్నయ్య ఆఫీస్ నుండి వస్తూ గొడుగుతో అటూ ఇటూ తిరుగుతున్న తన చెల్లెల్ని చూస్తాడు. చెల్లి, నువ్వెందుకొచ్చావే బయటికి? అందరూ వాళ్ళకే పెద్ద గొడుగుందని చూపించుకుంటూ తిరుగుతున్నారన్నయ్య. అందుకే మనకు కూడా గొడుగుందని చూపించడానికి వచ్చాను. తలుపుకి తాళం వేసొచ్చాను కదా, నువ్వు బయటికి ఎలా వచ్చావు?
చీచి, గుమ్మంలో నుండి బయటికి రానని నీకు చెప్పాను కదన్నయ్యా. అందుకే నిన్ను కిటికీ పగలగొట్టుకుని వచ్చాను, గుమ్మంలో నుంచి రాలేదు అని అమాయకంగా బదులిచ్చేసరికి ఆ అన్నయ్యకి లోపల నుండి కోపం తన్నుకొచ్చినా తన పిచ్చి చెల్లెలి మీద కోపం చూపించలేక ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. చెల్లి, ఇవాళ పొద్దున్నుంచి గొలుసులతో కట్టలేదు కదా, ఇప్పుడు కాసేపు కడతానే. సరే అన్నయ్య, కట్టు. పాపం ఆ గొలుసులు కూడా ఇంతసేపు నేను లేనని ఎంత బెంగ పెట్టుకున్నాయో పాపం అని అనటంతో మళ్లీ తన చెల్లెల్ని గొలుసులతో కట్టేశాడు. ఈ విధంగా పిచ్చిదైన చెల్లెలు అప్పుడప్పుడు కోపం తెప్పిస్తున్నా ఆ కోపాన్ని ఆమె మీద చూపించలేక తనలో తానే మదనపడేవాడు ఆ అన్నయ్య. ఒకసారి ఒక పెద్ద మనిషి శరత్ దగ్గరికొచ్చాడు. ఒరేయ్ అబ్బాయి శరతు, నీకు చిన్నప్పుడే చెప్పాం కదరా, ఆ పిచ్చిదాన్ని తీసుకెళ్ళి ఏ పిచ్చాసుపత్రిలోనో పడేయరా అని. కానీ నువ్వేమో అప్పుడు మా మాటలు వినలేదు. ఇప్పుడు చూడు, ఆ పిల్ల నీకెంత తలనొప్పయి కూర్చుందో. అది సర్లే కాని బాబాయ్, అదంతా వదిలే. ఇంతకీ నువ్వేం చెప్పాలని వచ్చావో అది చెప్పు. ఏం చెప్పేదేంట్రా, అదెలాగో పిచ్చిది గనక దానికి పెళ్లి కాదు. అలా దాన్ని ఇంట్లోనే పెట్టుకుని కూర్చుంటే నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా పోతావు. బాబాయ్, అవునరా, నీకొక మంచి సంబంధం వెతికాను. పిల్ల పేరు మధురిమ. ఆ పిల్లకి నీ ఫోటో పంపించాను. నువ్వు ఆ పిల్లకి వాళ్ళ కుటుంబానికి బాగా నచ్చావురా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబాయ్? నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదు, నువ్వు మధ్యలో అడ్డుపడకు. ఎక్కడాపాను? ఆ పిల్లకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతనికి పెళ్లి కావాలంటే ముందు ఈ పిల్లకి పెళ్లి కావాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అందుకే నువ్వు సరే అన్నావంటే ముందు మీ ఇద్దరికీ పెళ్లి, ఆ తర్వాత ఆ పిల్లాడికి ఓ చక్కటి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. లేదు బాబాయ్, ముందు నేను అమ్మాయితో మాట్లాడాలి అని శరత్ అంటాడు. అలా తనకి కాబోయే భార్య మధురిమని కలిసిన శరత్ తన గురించి తన చెల్లెలి గురించి ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె ఇలా బదులిస్తుంది. చూడండి శరత్, మీ గురించి నాకు అంకుల్ చెప్పినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ఆయన చెప్పిన దానికన్నా మీ గురించి మీరు చెప్పినవి విన్నాక నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీకు మీ చెల్లెలంటే ఎంత ప్రేమో. అది కరెక్టేలేండి. మన అనుకున్న వాళ్ళలో ఉన్న లోపాల్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే ఆ బంధం మీద మనకి కమిట్మెంట్ లేనట్టే కదా. అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ. అందుకే నేను కూడా మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. మీరంతగా ప్రేమించే మీ చెల్లికి నయం కావడానికి నా వంతు సపోర్టుగా నేనుంటాను. మా అన్నయ్యతో మీ చెల్లిని పెళ్లి చేసుకోమని అడుగుతాను అని అనేసరికి శరత్ షాక్ అవుతాడు. అప్పుడు ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు తొందరపడుతున్నారేమో. అసలు ఒక పిచ్చిదాన్ని మీ అన్నయ్య ఎందుకు చేసుకుంటాడు? వదిలేండి, పాపం ఆయన జీవితం స్పాయిల్ చేయటం ఎందుకు? ఇన్నాళ్ళు మీరు మీ చెల్లిని ప్రేమగా చూసుకుంటూ వస్తున్నారు కదా, మరి మీ లైఫ్ ఏమైనా స్పాయిల్ అయిందా? లేదు కదా. రేపు మా అన్నయ్య అయినా అంతే. ఒక మనిషిని బాగు చేసుకోగలమనే ఆశతో ఏ బంధం మొదలైనా అది బానే ఉంటుంది. అయినా మీ చెల్లెల మీద మీకెంత ప్రేముందో నాకు తెలిసింది. మరి నా మీద మా అన్నయ్యకి ఎంత ప్రేముందో తెలియాలి కదా అని అంటుంది. అలా తను అన్నట్టే వెళ్ళి తన అన్నయ్యతో తన పిచ్చి మరదల్ని పెళ్లి చేసుకోమని అడగ్గానే ఆ అన్నయ్య వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. అది చూసి శరత్ షాక్ అయ్యాడు. అవును, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏ అన్నయ్య అయినా తన చెల్లెలి లైఫ్ పాడవకూడదనుకుంటాడు. అలాగే ఏ చెల్లి కూడా తన అన్నయ్య లైఫ్ని డిస్టర్బ్ చెయ్యాలి అనుకోదు. అందుకే నా చెల్లికి నచ్చిన వ్యక్తితో తన లైఫ్ బాగుండాలంటే ఆ వ్యక్తి ఆలోచించేది, భయపడేది తన మతిస్థిమితం లేని చెల్లెలి గురించి అయితే ఆమెని నేను పెళ్లి చేసుకుంటే నా చెల్లి లైఫ్ ఇంకా బాగుంటుందిగా. ఎందుకంటే తన చెల్లెలి లైఫ్ని సెట్ చేసిన వ్యక్తిగా నా చెల్లిని ఇంకా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు కదా అని చెప్పి ముందు ఆ పిచ్చి పిల్లకి మధురిమ అన్నయ్యతో పెళ్లి జరిపించి ఆ తర్వాత మధురిమని శరత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా ఒక పిచ్చి చెల్లెలి జీవితం గురించి ఎంతగానో భయపడే ఓ అన్నయ్య బాధ్యత తీరింది. కొన్నేళ్ల తర్వాత వాళ్ళందరి కృషి వల్ల పిచ్చి చెల్లెలి పిచ్చి కొంచెం కొంచెంగా తగ్గి మామూలు మనిషి అయ్యింది. ఇక ఆ రెండు జంటలు సంతోషంగా సుఖంగా జీవించటం మొదలుపెట్టాయి. ఇది ఇవాల్టి కథ, పిచ్చి చెల్లెలి పెళ్లి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సాంబన్నగూడెం అనే ఊరిలో సుందర్రామయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి, అతని కుటుంబానికి ఆ ఊళ్ళో చాలా మంచి పేరుంది. ఒకప్పుడు ఆ కుటుంబీకులకి ఆ ప్రాంతంలో చాలా ఆస్తిపాస్తులు ఉండేవి. కాని సాటి మనుషుల కష్టాలు చూస్తూ ఉండలేని ఆ ఇంటివాళ్లు
ఏదో ఒక రకంగా ఆర్తిలో ఉన్నవారిని ఆదుకోవటానికి సహాయం చేసేవారు. అలా తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయన్నట్టు అవసరం అన్నవారికల్లా పంచుకుంటూ పోవటంతో వీళ్ళకి ఆస్తులు తరుగుతూ వచ్చాయి. కాని సమయానికి ఆదుకున్నారన్న మంచి పేరు వీళ్ళ కుటుంబానికి, వాళ్ళు ఆదుకోవటం వల్లే సమస్యల నుండి గట్టెక్కామన్న కృతజ్ఞత అక్కడున్న చాలా కుటుంబాలకి ఉంది. దాంతోనే సుందర్రామయ్యకి అక్కడ ఉన్న గౌరవం, ప్రాభవం చాలా గొప్పగా ఉండేవి. అలాంటి సుందర్రామయ్యకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఒకసారి అనంతరామయ్య అని సుందర్రామయ్య ప్రాణ స్నేహితుడు ఒకడు వచ్చి తన మిత్రుడు సుందర్రామయ్యతో ఇలా అంటాడు. ఏమిటోరా సుందరం, వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గుతుంది. దానివల్ల మన మధ్య రాకపోకలు తగ్గుతున్నాయి. కానీ నిన్ను కలవాలి, కొంత సమయం నీతో గడపాలి అనే కోరిక మాత్రం తగ్గటం లేదురా నాకు. అందుకే ఓపిక కూడగట్టుకొని మరీ వచ్చాను. భలేవాడివిరా అనంత, వయసు పెరుగుతున్న కొద్దీ సన్నగిలటానికి మన స్నేహం మన శరీరాలతో ముడిపడిందేంట్రా? అది ఆత్మబంధం లాంటిది. నాకు ప్రతిరోజు నిన్ను కలవాలనుంటుందిరా. కాని నాకుండే పనులు నీకు తెలుసు కదా. వద్దురా బాబు, నీ ఉదార్తాలు సేవల గురించి నాకు చెప్పకు. అసలు తిరిగి తిరిగి ఉన్నోడికి కాలు నొప్పులొస్తాయేమో గాని పక్కవాడి గురించి ఆలోచించే నీకు మాత్రం అలుపు సొలుపు ఉండదు. అయినా నీలాగా ఉండటం కూడా అందరికీ సాధ్యం కాదులేరా, రాసిబెట్టుండాలి. ఒరే ఒరే, నన్ను మునగజెట్టెక్కించకుండా ఇన్నాళ్ల తర్వాత నువ్వు వచ్చిన పనేంటో దాచకుండా చెప్పరా. డబ్బేదైనా అవసరం పడిందా చెప్పు, ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తాను. అంత మాట అన్నావు, అదే చాలరా. కానీ నేను డబ్బు అవసరం మీద రాలేదు. నీ కొడుకు ప్రకాశం ఉన్నాడు గదా, వాడికో మంచి సంబంధం చూశానురా. ఆ విషయం నీకు చెప్పిపోవడానికి వచ్చాను. నిజమేరా, పిల్లలిద్దరూ ఎదిగారు. వాళ్ళకి సంబంధాలు చూడాలి, పెళ్ళిళ్ళు చెయ్యాలి. కానీ నాకందుకు సమయం కుదరటం లేదురా. వాళ్ళమ్మే బ్రతికుంటే ఈ పాటికి నా వెంటబడి ప్రాణం తీసేది. అవన్నీ పక్కన బెటరా. పిల్లాడికి చూసింది మంచి సంబంధం. అమ్మాయి వాళ్ళు కోటీశ్వరులు. మరి అంత పెద్ద ఇంటి వాళ్ళు మనతో వెయ్యానికి ఎందుకొస్తారా? ఇప్పుడంటే ఆస్తుల్లో వాళ్ళకి మీకు తేడాలుండొచ్చురా. కానీ నీకున్న మంచి పేరు, నలుగురిలో నీకున్న గౌరవం, అవన్నీ చూసుకుంటే వాళ్ళు నీకన్నా పెద్ద స్థాయి ఏమీ కాదులే. అయినా అవన్నీ నీకెందుకు గాని, నేనున్నాను గదా, నేను చూసుకుంటానులే అంటూ చనువుగా తన ప్రాణ స్నేహితుడికి ఒక మంచి వియ్యాలవారిని వెతికాడు అనంతరామయ్య. ఇక ఆ తరువాత అటు పెద్దలు ఇటు పెద్దలకి మాటలు కుదరటంతో ప్రకాష్కి సౌజన్యకి పెళ్లి జరిగిపోయింది. అలా కొత్త కోడలు మామగారింట్లో అడుగుపెట్టాక అంతా సవ్యంగానే సాగుతుంది. కానీ ఏడాది తిరిగేసరికి హఠాత్తుగా గుండెపోటొచ్చి సుందర్రామయ్య చనిపోయాడు. అతను చనిపోవటంతో కొడుకు ప్రకాషు, కూతురు నీలిమ ఇద్దరూ చాలా డల్లైపోయారు. అప్పుడా ఇంటి కోడలు సౌజన్య వాళ్లని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేసాగింది. చూ నీలిమా, మామయ్య గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు, అది నాకు తెలుసు. కాని అలా ఆయనే తలుచుకుంటూ నువ్వు మీ అన్నయ్య ఇలా అయిపోతే ఎలా చెప్పండి? నీకన్నా ఇంకా మీ అన్నయ్య చాలా నయం. ఆ విషయం నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నువ్వు అంతకంతకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. మరేం చేయాలి వదినా? నాన్నకి నలుగురిలో ఉన్న గౌరవాన్ని చూస్తూ మేం పెరిగాం. ఇప్పుడు ఆయన చనిపోయి ఏడాది కావస్తున్నా. ఆయన మరణ వార్త ఆలస్యంగా తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ నుండి రావడం, వచ్చిన వాళ్ళు నాన్నగారి ఔదార్యం, గొప్పతనం గురించి చెబుతూ ఉంటే ఇంత మంచి మనిషి కడుపున మేం పుట్టామనే ఆనందం ఒక పక్క, ఆయన ఇంకా లేరు అనే బాధ ఇంకో పక్క. అందుకే నువ్వు మావయ్య గారి విషయం నుండి బయటికి రావడానికి నేనొక ప్లాన్ చెప్పనా? చెప్పొదినా. మరేం లేదు, మావయ్య గారికి ఈ చుట్టుపక్కల చాలా మంచి పేరుంది కనుక ఆయన పిల్లలుగా మీకు కూడా అంతే గుర్తింపు, గౌరవం దక్కుతాయి. అలాంటి మీరు మావయ్య పేరు మీద ఒక చిన్న ఆర్గనైజేషన్ మొదలుపెట్టి దాని ద్వారా కొంత ఫండ్ని కలెక్ట్ చేయండి. ఆ ఫండ్తో ఏమైనా ఈవెంట్స్ చేయొచ్చు, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు, ఇంకా చాలానే చేయొచ్చు. ఆయన చనిపోయినా ఆయన పేరును మనం చేసే పనుల వల్ల ఆయన జనంలో బ్రతికే ఉంటారు అని తమ వదిన చెప్పిన మాట ఆ మరదలికి బాగా నచ్చింది. అందుకే తన వదిన సలహా ప్రకారం తమ తండ్రి సుందర్రామయ్య పేరున ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టాలనుకుంది ఆ మరదలు. కానీ పాపం ఆ ఇంట్లో ఆ అన్నా చెల్లెలకి తెలియని మరో మనిషి
తమ ఇంటి కోడలు సౌజన్యలో ఉందని ఆ ఇద్దరి అమాయకపు అన్నా చెల్లెలకి తెలియదు. ఒకసారి సౌజన్య తన ఫ్రెండ్ వెంకట్ని కలుసుకుంటుంది. చూడు వెంకట్, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కానీ మా నాన్న అందుకు ఒప్పుకోకపోగా నన్ను ఆ ఇంటికి కోడలుగా బలవంతంగా పంపించేశారు. అసలు మా నాన్నంటే నాకు భయం కనుక నేను ఆయనకి తల వంచక తప్పలేదు. కానీ మా నాన్న ఫిలాసఫీ విచిత్రంగా ఉంటుంది. డబ్బుంటే మంచి పేరు అదే వస్తుందని తెలియక పేరున్న వాళ్ళింటికి నన్ను తోలాడు. అసలు ఈ పెద్ద మనిషి కూడా ఎన్నో ఆస్తులు తగలేసుకొని అంత మంచి పేరు సంపాదించుకుంటే అదేదో గొప్ప విషయం అన్నట్టు మా నాన్న నన్ను ఆ ఇంటి కోడలను చేయడం అదృష్టం అని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు చూడు, పేరు గొప్ప, ఊరు దిబ్బ. అలా డిసప్పాయింట్ అవ్వకు డియర్. అందుకే కదా మీ మామ చచ్చిపోతూ మిగిల్చి వెళ్ళిన మంచి పేరుని వాడుకొని మనం తప్పు చేసినా ఒప్పు చేసినా లాభం మనకి, పేరులో రిపేర్ ఏదైనా వస్తే అది చచ్చిన ఆయనకి అంటూ ఆ పెద్ద మనిషి పేరుని చెడగొట్టే ఆలోచన ఏదో చేశారు. దాని ప్రకారమే తమ మొదటి ప్లాన్ అమలు చేయటానికి డిసైడ్ అయిన ఆ వదిన సౌజన్య తన మరదలు నీలిమతో ఓ రోజు ఇలా అంటుంది. చూడు నీలు, మామే పేరు మీద మనం పెట్టిన ఆర్గనైజేషన్ పేరు మీద మొదటి ఈవెంట్గా మనం ఈ ఏడాది న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేద్దాం. అందుకు మనం చాలా మంది దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేద్దాం అని తన మాయమాటలతో ఆ మరదల్ని ముందుకు నెట్టి సుందర్రామయ్య పేరుకున్న క్రేజ్ని వాడుకొని చాలా పెద్ద మొత్తంలో న్యూ ఇయర్ ఈవెంట్కి ఫండ్స్ని కలెక్ట్ చేయించింది. అలా తన మాజీ బాయ్ ఫ్రెండ్ వెంకట్తో కలిసి ఆ పెద్ద మనిషి పేరుకి రిపేరు తెచ్చే పనిలో సక్సీడ్ అయిన ఆనందంలో సౌజన్య వెంకట్ని కలిసింది. చూసావా బేబీ, మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే ఎంత పెద్ద ప్రాఫిటో. పాపం మనవేదో న్యూ ఇయర్కి అందరిని పిలిచి గ్రాండ్గా న్యూ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. కానీ మనం అలా ఎందుకు చేస్తాం? ఇప్పటి వరకు కలెక్ట్ అయిన ఫండ్ మొత్తం 10 లక్షల దాకా వచ్చింది. సరిగ్గా అదే న్యూ ఇయర్ నాడు మనం ఆ డబ్బుతో జంప్ అవుతాం. అప్పుడు డబ్బులిచ్చి ఈవెంట్ చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ తమని మోసం చేసిన ఆ పెద్ద మనిషి పిల్లలకి ఇంత గడ్డి పెట్టి ఆ పెద్ద మనిషిని తిట్టుకుని పోతారు అని తమలోని శాడిస్టిక్ ఆనందాన్ని పంచుకొని నవ్వుకున్నారు. అలా ఆ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకి ప్రపంచం మొత్తం సిద్ధమవుతున్నట్టే సుందర్రామయ్య పేరున ఉన్న ఆర్గనైజేషన్, అందులో ఉన్న మెంబర్స్ అందరూ సిద్ధమవుతున్నారు. అందుకే 31st రోజు మధ్యాహ్నం కల్లా సౌజన్య తాము పోగు చేసిన డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయి తన కోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసే తన మాజీ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాలనుకుంది. కానీ అనుకోకుండా ఆ రోజు సౌజన్య తండ్రి ఆ ఇంటికొచ్చాడు. అతన్ని పలకరిస్తూ సౌజన్య మరదలు నీలిమ ఇలా అంటుంది. రెండు మావయ్య, మా నాన్న చనిపోయాక వదినే కాదు, మాకు కూడా పెద్ద దిక్కు మీరే. అందుకే నాన్న పేరున ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అందులో మేం చేస్తున్న పెద్ద ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్ ఈ న్యూ ఇయర్ ఈవెంట్, దీన్ని మీ చేతుల మీదుగా స్టార్ట్ చేయించాలని రమ్మన్నాను అని చెప్పేసరికి వదిన సౌజన్యకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. నిజానికి సౌజన్య తండ్రి చాలా పద్ధతైన మనిషి, పైగా చాలా విలువలని పాటించే మనిషి. అందుకే డబ్బు కన్నా పేరు ముఖ్యమని తన కూతురిని సుందర్రామయ్య ఇంటికి కోడలిని చేశాడు. అసలు సౌజన్యలో ఉన్న ఆ రెండవ మనిషి విషయం గనక ఆమె తండ్రికి తెలిస్తే ఆమె ఫోటోకి దండపడిపోతుందని ఆమెకి కూడా తెలుసు. అందుకే అమాయకత్వం ముసుగుతో తన మామగారి పేరుని వాడుకొని డబ్బుతో ఉడాయించాలనుకున్న ఆమె ప్లాన్కి చెక్కుపడింది. అలా ఈవెంటు ప్రారంభం అవ్వటానికి ముందు చాటుగా పక్కకెళ్ళి తన పార్ట్నర్ ఇన్ క్రైమ్ వెంకట్కి ఫోన్ చేస్తుంటే అతని నెంబరు కలవటం లేదు. అందుకే కంగారు పడుతూ ఫోన్ ట్రై చేస్తూనే ఉంది సౌజన్య. ఏంటి వీడు టైంకి ఫోన్ అవైలబిలిటీగా లేడు, ఇక్కడ చూస్తే మా నాన్న వచ్చాడు, ఇప్పుడు నేను ఇక్కడి నుండి కదలడం అంత సేఫ్ కూడా కాదు, అలా అని వెళ్ళకపోతే వాడు నన్ను అపార్థం చేసుకుంటాడు అని కంగారు పడుతూ ఉంటే ఒక్కసారిగా ఆమె తండ్రి అక్కడికొస్తాడు. ఏంటమ్మా, వెంకట్ ఫోను కలవటం లేదా? అంత కంగారు పడుతున్నావు అని అనేసరికి సౌజన్య ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది. ఆమెకు చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతాయి. అప్పుడు ఆమె తండ్రి తన కూతురితో ఇలా అంటాడు. చూడమ్మా సౌజీ, నువ్వు మరీ ఇంత నీచానికి దిగజారుతావనుకోలేదు. నీకు పెళ్ళైన దగ్గర్నుండి నీ ప్రవర్తన మీద ఒక కన్ను వేసే ఉంచాను. నిజానికి నేనా వెంకటనే వెధవతో నీ పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? వాడొక వేస్ట్ ఫెలో అని నాకు అప్పుడే తెలుసు గనుక. కానీ వాడు నీ దగ్గర మంచితనాన్ని, ప్రేమని నటిస్తూ
నీ బుర్రని పాడు చేశాడని నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. అంటే నాన్న అది ఆగమ్మా, నేనింకా చెప్పటం పూర్తి కాలేదు. ఆ వెంకట్గాడు చేసిన బ్రెయిన్ వాష్ వల్ల నువ్వు నీ కాపురాన్ని గాలి కుదిలేసి దేవుళ్లాంటి మీ మామగారి పేరుని అడ్డం పెట్టుకుని డబ్బుతో ఇక్కడ్నుంచి పారిపోవాలనుకున్నా. ఆయన పేరుకి, ఆయన పిల్లలకి అవమానాన్ని ఈ న్యూ ఇయర్కి కానుకగా ఇవ్వాలనుకున్నావంట. కాని అదేదీ జరగదమ్మా. ఇప్పుడు కూడా చెబుతున్నాను విను. డబ్బు వల్ల బలుపొస్తుందేమో గాని సంఘంలో గౌరవం రాదు. గౌరవం ఉన్నవాడికి డబ్బుతో పనిలేదు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న డబ్బు మీ మామయ్య పేరు మీద వచ్చింది. అంటే నాన్న అది నిన్నింత రాంగ్ రూట్ పట్టించిన ఆ వెంకట్ నా దగ్గరే ఉన్నాడు. వాడికి అర్థమయ్యే పద్ధతిలో బుద్ధి చెప్పాను. అందుకే నీకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని ఈ న్యూ ఇయర్ ఈవెంట్కి అమ్మాయి పిలవగానే వచ్చాను. అయిందేదో అయిపోయింది. ఇక నుండైనా బుద్ధిగా ఉంటానంటే ఈ కొత్త సంవత్సరం నుండి నీలో కొత్త బుద్ధిని, కొత్త మార్పుని తెచ్చుకుని బ్రతుకమ్మా. లేదు ఎప్పటిలాగానే ఉంటాను అనుకుంటే నువ్వు ఈ కొత్త ఏడాదిని చూడలేవు అంటూ మెత్తటి మాటలతో తండ్రిచ్చిన వార్నింగ్తో సౌజన్యకి జ్వరమొచ్చినంత పనైంది. అందుకే తన తప్పుడు వేషాలకి తండ్రిని క్షమాపణ కోరి కన్నీళ్లతో తనలో వచ్చిన మార్పుని, పశ్చాత్తాపాన్ని తండ్రికి తెలియచెప్పాడు. ఇక ఆ తరువాత తన మరదలు నీలిమతో కలిసి వాళ్ళు ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమే ఆ కొత్త సంవత్సర వేడుకల్ని అనుకున్న దానికంటే గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుని తన మరదలితో, భర్తతో కలిసి కొత్త ఏడాదిలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ విధంగా వదినా మరదలు కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని ప్లాన్ చేస్తే అందులో వచ్చిన కొత్త ట్విస్ట్ ఆ వదినగారి జీవితాన్నే మార్చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎప్పుడూ సంతోషంగా ఉండే సుందరమ్మకి ఆ రోజు నిద్ర పట్టలేదు. తనకి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల తనకి ఒళ్ళు కూడా సహకరించటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే స్తోమత కూడా లేదు. మెడికల్ షాప్కైనా వెళ్ళి చూపించుకోవాలనుకుంటుంది సుందరమ్మ. ఆ రోజు సాయంత్రం మెడికల్ షాప్కి వెళ్తుంది. ఇదిగో బాబు, నాకు పొద్దున్నుంచి జ్వరం, నీరసంగా ఉంది. కాస్త ఆరోగ్యం కుదుటపడేందుకు మందులివ్వు బాబు. ఇదిగోండమ్మా, తీసుకోండి. రాత్రికొకటి పొద్దున్నొకటి వేసుకోండి. ఇంతలోనే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. చూడ్డానికి అతను భారీ శరీరంతో చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, అర్జెంటుగా నేను అడిగిందివ్వు, లేకుంటే నీ ప్రాణాలు తీస్తాను. మెడికల్ షాప్ వాణ్ణి చంపడానికి కత్తి తీస్తాడు. దీంతో అక్కడే ఉన్న సుందరమ్మ భయపడిపోతుంది. వద్దు సార్, వద్దు, అంత పని చేయకండి. మీకేం కావాలో అడగండి, ఇచ్చేస్తాను. నాకు అర్జెంటుగా నిద్ర మాత్రలివ్వు, లేకుంటే నీ ప్రాణం తీస్తాను. ఇదిగోండి, తీసుకోండి. నన్ను మాత్రం ఏం చేయకండి సార్. ఈ విషయం పోలీసులకి చెప్పావో నువ్వు ప్రాణాలతో ఉండవు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. ఇక సాయంత్రం 6 గంటలైపోతుంది. ఇంటికి రావాల్సిన పిల్లలు రారు. తన భర్త రమేష్ కూడా రాడు. చీకటి పడిపోతూ ఉంటుంది. సుందరమ్మకి టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అసలే జ్వరం. ఆ పనులు ఈ పనులు చేసి అలసటగా కూడా ఉంటుంది సుందరమ్మ. ఇప్పుడు మరో టెన్షన్. ఇంటి బయటే కూర్చొని తన భర్త, పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి 7 గంటలైపోతుంది. ఇంకా వారింటికి రారు. సుందరమ్మకేమో టెన్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని బయలుదేరుతుంది సుందరమ్మ. పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది. ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రి వేళ వచ్చావు? ఏం కావాలి నీకు? సార్, పొద్దుననంగా వెళ్ళిన నా భర్త, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు సార్. ఏమయ్యారో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళకేం ఆపదొచ్చిందో మీరే కాపాడాలి సార్. ఇందాకే మాకు కాల్ వచ్చిందమ్మా. ఆ పెద్ద చెరువు దగ్గర 3 శవాల్ని గుర్తించారంట. కొంపదీసి వాళ్ళు నీకు కావలసిన వారేనేమో. అయ్యయ్యో, అంత మాట అనకండి సార్. నాకున్నది వాళ్లే. వాళ్ళు లేకుండా నేను బతకలేను. అయ్యో భగవంతుడా, నా వాళ్ళను కాపాడు స్వామి. వాళ్ళెక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. మనం ఆ చెరువు దగ్గరికి వెళ్దాం పదమ్మా. నువ్వు వాళ్ళని చూసి గుర్తుపడతావేమో చూద్దాం. పదండి సార్, త్వరగా వెళ్దాం. ఎస్ఐ సుందరమ్మని తీసుకుని శవాల దగ్గరికి తీసుకెళ్తాడు. మృతదేహాల్ని చూస్తాడు. చూడమ్మా, వీళ్ళు మీ వాళ్ళేమో ఒకసారి చూసి చెప్పు. ఆ శవాలని చూసిన సుందరమ్మ ముఖం సంతోషపడుతుంది. వీళ్ళు
మా వాళ్ళు కాదు ఎస్ఐ గారు, మా వాళ్ళు కాదు. అయితే మీ వాళ్ళేమైనట్టు? రోజు ముగ్గురు ఏ టైంకి వస్తారు? రోజు మా ఆయన 5 గంటలకే వచ్చేస్తాడండి. ఈరోజు 3 గంటలకే వచ్చేస్తానని కూడా చెప్పారు. అప్పుడు వస్తూ వస్తూ పిల్లల్ని కూడా తీసుకొస్తానని చెప్పారు. అంటే మీ వారు పిల్లల్ని తనతో తీసుకొని రావాలి. ఇంత రాత్రైనా వాళ్ళు రాలేదంటే ఎక్కడ ఏదో జరుగుండాలి. ఎస్ఐ గారు, మీరే ఎలాగైనా మా వాళ్ళని రక్షించాలండి. దయచేసి నా కుటుంబాన్ని నాకు తెచ్చివ్వండి. మీకు దండం పెడతానండి. వాళ్ళని కాపాడండి బాబు. సుందరమ్మ కన్నీళ్లు పెట్టుకుని ఎస్ఐని వేడుకుంటూ ఉంటుంది. చూడమ్మా, మీ వాళ్ళు ఈ రాత్రి ఎక్కడున్నారో వెతకటం కష్టం. ఒకవేళ వాళ్ళు ఎక్కడో చిక్కుకొని పొద్దున్నే ఇంటికొచ్చేస్తారేమో చూద్దాం. ఉదయం వరకు వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. వాళ్ళు కానీ రాకపోతే అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. ఎస్ఐ గారు, మీరే అలా అంటే ఎలా అండి? చెప్పాను కదమ్మా, ఇప్పుడు వెళ్ళు. ఏదైనా ఉంటే ఉదయమే మాట్లాడుకుందాం. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎస్ఐ మాటలకి సుందరమ్మ ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వస్తున్న సమయంలో కొంత దూరంలోనే సుందరమ్మకి ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆమె మెల్లగా ఆ ఇంటిని చాటు నుంచి గమనిస్తూ ఉంటుంది. ఆ ఇంటి నుంచి, వద్దు, నన్ను కొట్టకండి, మీకేం కావాలి, ఇంట్లో ఉండే బంగారం డబ్బు మొత్తం ఇచ్చేస్తామనే అరుపులు వినిపిస్తూ ఉంటాయి. మమ్మల్ని వదిలిపెట్టండి, వదిలిపెట్టండి అంటూ అరుపులు కేకలు వినపడుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఎవరినో కొడుతున్నారే. ఏం చేయాలబ్బా? పోలీసులకి వెళ్ళి చెప్దామా? వద్దులే, ఆ ఎస్ఐ కూడా పట్టించుకోడు అని సుందరమ్మ అనుకుంటుంది. ఆ ఇంట్లో నుంచి అప్పుడే ఒక వ్యక్తి వస్తాడు. తన భుజంపై ఇంకో మనిషిని ఎత్తుకుని దొంగలాగా వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాయంత్రం మెడికల్ షాప్ దగ్గర చూసిన వ్యక్తే. సుందరమ్మ ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది. ఈరోజు నాకు మంచి బేరమే తగిలింది. ఇక నాకు తిరుగుండదు. నేను కోటీశ్వరుణ్ణి అయిపోవచ్చు అని ఆ వ్యక్తి భీకరంగా నవ్వుకుంటూ ఉంటాడు. చాటు నుంచి ఆ వ్యక్తిని గమనిస్తుంది సుందరమ్మ. సుందరమ్మకి అతన్ని చూస్తే భయమేస్తుంది. అతను ఎక్కడికి వెళ్తూ ఉంటాడో అని గమనిస్తూ తను కూడా అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. అలా కొంత సమయానికి ఆ వ్యక్తి ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తాడు. పాడుబడ్డ బంగ్లాలో వీడికేంటి పని? భుజం మీద తీసుకెళ్తున్న ఆ వ్యక్తి ఎవరబ్బా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ రోజుతో నా టార్గెట్ పూర్తయింది. ఇక నేను హాయిగా మందేసుకొని పడుకోవచ్చు. ముందు ఈ విషయాన్ని అన్వర్కి చెప్పాలి. ఆ వ్యక్తి అలా అనుకొని అన్వర్కి కాల్ చేస్తాడు. ఇదిగో అన్వర్, సరుకు మొత్తం రెడీగా ఉంది. నువ్వు రేపు వచ్చి అందరినీ తీసుకెళ్ళు. నా డబ్బులు మాత్రం కరెక్ట్గా టైంకి ఇచ్చేయి. లేకపోతే నా సంగతి తెలుసు కదా, అద్ది అట్టా ఉండాలి. సుందరమ్మకి అనుమానం వస్తుంది. ఆ పాడుబడ్డ బంగళాలో ఏదో తప్పు జరుగుతుందని సుందరమ్మ అనుకుంటుంది. మెల్లగా ఆ భవనం వెనక వైపుగా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తుంది. లోపల అలా చూడగానే షాక్ తింటుంది. తన భర్త, పిల్లలు, ఇంకా చాలామంది మనుషులు అక్కడే పడుంటారు. వాళ్ళంతా స్పృహ కోల్పోయి ఉంటారు. వారికి కొంత దూరంలో ఆ భారీ వ్యక్తి మందు తాగుతూ కూర్చుంటాడు. అయ్యయ్యో, ఎంత ఘోరం! వీడు చాలా మందిని బంధించున్నాడే. వీడిని ఎలాగైనా సరే పోలీసులకు పట్టించాలి. ఇప్పుడే వెళ్ళి పోలీసుని పిలుచుకొస్తాను అని అనుకుంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది సుందరమ్మ. ఈ ఎస్ఐ నా మాటలు కూడా లెక్క చేయట్లేదు. మళ్ళీ వీడి దగ్గరికి వెళ్తే ఏమంటాడో ఏమో. అవతల నా భర్త, పిల్లలు, ఇంకా చాలా మంది ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. ఎలాగైనా సరే వారందరినీ రక్షించాలి. ఇక బయట నిల్చున్న సుందరమ్మని ఎస్ఐ చూస్తాడు. అబ్బబ్బబ్బా, మళ్ళీ వచ్చావా? ఏంటమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంకో 5 నిమిషాల్లో మా సిఐ గారు కూడా వస్తారు. ఆయన దగ్గర ఇవన్నీ చెప్పి మా ప్రాణాలు తీకు. ఉదయాన్నే నీ కేసు చూస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళమ్మా. రాత్రిపూట పోలీస్ స్టేషన్లో లేడీస్ ఉంటే మా సిఐ గారు తిడతారు. దయచేసి వెళ్ళిపో. ఎస్ఐ అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సిఐ చేరుకుంటాడు. ఎవరమ్మా నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడెందుకున్నావు? ఎస్ఐ ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? చూడండి సిఐ గారు, నాకు మీరే సహాయం చేయాలి. మీకు నేను ఒక భయంకరమైన వ్యక్తిని చూపిస్తాను. వాడి చెర నుంచి మీరే నా భర్త, పిల్లల ప్రాణాలు కాపాడాలి సార్. ఎవడమ్మా వాడు? ఎవరి దగ్గరైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సిఐ దగ్గర ఎవరూ తప్పించుకోలేరు. ఎక్కడున్నాడు వాడు? పదండి సార్, త్వరగా రండి, చూపిస్తాను. ఇక సుందరమ్మ సిఐని ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి తీసుకెళ్తుంది. సిఐ, సుందరమ్మ ఇద్దరూ వెనకవైపు కిటికీలో నుంచి లోపలున్న వాళ్ళని చూస్తారు. వీడొక మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్. ఒంటరిగా వెళ్తున్న వాళ్ళని కిడ్నాపులు చేసి
వారి కిడ్నీలు కళ్ళు దుబాయ్కి అమ్మేస్తూ ఉంటాడు. వీడి కోసం దేశం మొత్తం పోలీసులు గాలిస్తున్నారు. వీణ్ణి పట్టించి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఇక సీఐ తన టీంతో కలిసి లోపలికి వెళ్తాడు. ఆ క్రిమినల్ని అరెస్ట్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరినీ రక్షిస్తాడు. చాలా మంచి పని చేశారు సుందరమ్మ గారు. ఇలాంటి క్రిమినల్ని పట్టించిన మీకు ప్రభుత్వం తరపున రివార్డు కూడా అందుతుంది. చాలా సంతోషం సార్. నా భర్త పిల్లల్ని రక్షించారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. అలా ఒక పెద్ద ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది సుందరమ్మ. భర్త పిల్లలతో ఇంటికి చేరుకుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.